చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు ఆ రోజు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మీరు చూసే సిఐఏ ఎప్పుడు పోలీస్ ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖద్దరికి స్థలం కొట్టక తప్పదు. ఖద్దర్ ఈజ్ ద మెయిన్. ఓకేనా? మరి అలాంటి ఖద్దరికి ఛాలెంజ్ చేస్తూ ఆ రోజు ఆయన ఏదో పెద్ద ఆయన పోలీసు గురించి ఏదో మాట్లాడాడు. 14 కాదు 19లో. అదే 18 అదే 19కి ముందు 14 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉంది. మీరు చూసే పోలీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఏదో ఉన్నారు మీరు. ఓకే, త్రిలోక్ గారు అధ్యక్షుడుగా ఉన్నారు. ఐ థింక్ మీరు గౌరవ అధ్యక్షుడు అనుకుంటాను నేను అప్పుడు. నేను వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఏ ధైర్యంతో మీరు ఆ రోజు వచ్చి అసలు మీరు నా పోలీసుల మీద ఎలాంటి అలా మాట్లాడితే నాలుకల కోసాన్ని మీసం తిప్పి మరి ఛాలెంజ్ చేశారు? అసలు ఏంటి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు ఆ పరిస్థితులు పోలీసు పూరా డిమోరలైజ్ అయ్యే పరిస్థితి ఉంది. తప్పని పరిస్థితి, ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇట్లా రొటీన్గా ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో పోలీసు వాళ్ళను మాటను మాట్లాడినారు అనే మాటను అన్నప్పుడు స్పాంటేనియస్గా అన్నారు. సడన్గా అతను ఎవరైతే విలేకరు ఉన్నారో అతను ఆ మాటను అన్నప్పుడు నాకు కూడా సడన్గా నేను కూడా కొంత ప్రొవోక్ అయ్యి దానికి సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే ఆ మాట వచ్చింది తప్ప వ్యక్తిగతంగా నాకు వాళ్ళకు పగ లేదు, శత్రుత్వం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. అది అప్పటి వరకు జిల్లాలో జేసీ ఫ్యామిలీ అంటే కొంత భయపడేవారే, అధికారులు కావచ్చు, సామాన్యులు కావచ్చు. అంటే జేసీ దివాకర్ రెడ్డి మీదే మీసాలు దిపడి ఎవరానైనా పోలీస్ అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకైతే దారిచింది. జేసీ వాళ్ళపైన తొడగొట్టాడంటే మీసాలు తిప్పాడంట అనేది అది ఎక్కడికెక్కడ వెళ్ళిపోయింది. అయితే దాని తర్వాత మీరు ఒక హీరోగా మారిపోయారు. ఇరు పార్టీలు, ఇటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, ఇద్దరు కూడా ఆ రోజు మీకు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండారు. ఓకేనా? మరి వైసీపీని ఎందుకు ఎంచుకున్నారు మీరు ఆ రోజు? ఒకసారి క్షుణ్ణంగా గమనిస్తే నాగరాజు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మనం బాగా నిశితంగా గమనిస్తే ఆయనలో ఒక తరిమేల నాగిరెడ్డిని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని, బిఆర్ అంబేద్కర్ను లేదా జ్యోతిబా పూలేను వీళ్ళ నలుగురిని తీసుకుని వచ్చి ఒక రోల్లో వేసి రోకల బండ తీసుకుని మెత్తగా దంచి దాంట్లో నుంచి మనం తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో అనే భావన కలుగుతుంది మనం బాగా పరిశీలిస్తే. ఎస్, పిచ్చి పీకిపోయినట్టుంది. ఎస్, నో, ఇంతమంది మేధావులని జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పోలుస్తున్నారు. 100% మాధవ్ గారికి ఏమన్నా? నో 100% నేను కరెక్ట్ గా ఉన్నారు కదా? 100% కరెక్ట్ ఉన్నారు. దాంట్లో మళ్ళీ తిరిగేలేదు. మానసిక పరిస్థితి గోరంట్ల మాధవ్తో మాట్లాడుతున్నాం. మానసిక పరిస్థితి నాకు తెలుసు. ఓకే, స్టబన్ ఎందుకంటే ఇంతమంది మేధావులు వచ్చి రోడ్లో రుద్దితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఆందోళన అయింది. దాని మీద కట్టుబడి ఉంటా. ఇదే మాట దీని మీద ఎందుకు కట్టుబడి ఉంటా అనేది కూడా ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైనా దీని మీద బజార్ రోడ్డు మీదకి వస్తారు వాళ్ళు రాని తరిమల నాగిరెడ్డి కావచ్చు, ఇంకా వీళ్ళందరూ అన్నారు. మీరు వాళ్ళని ఏం మాట్లాడుతున్నాను కలిపి చూస్తుంటావు, దాన్ని వక్రీకరించవద్దు. నేనేం చెప్తున్నా, దాని అర్థం ఏంటి? బిఆర్ అంబేద్కర్ గారు కానీ, జ్యోతిబా పూలే గారిని, తరిమేల నాగిరెడ్డిని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీళ్ళ ఆలోచనలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిలోనే కనపడతాయి అనే మాటను చెప్తున్నారు. దాని మీద కట్టుబడి ఉంటాం. ఇది వక్రీకరించడం. నేనేమంటే మా నాయకులు అంటే మేము అభిమానించే అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు జగన్ గారి ఆలోచనలు 100% పూర్వానికి జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబం ఎప్పుడో దళితులను 50-60 ఏళ్ల నాడే స్వాగతించిన కుటుంబం దళితులను. బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఎట్లా పోల్చామండి? తొలితరం స్వతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారితో ఎందుకు పోలిశారు? అతనికి ఉండే దమ్ము, అతనికి ఉండే ధైర్యం, అతనికి సమాజం పట్ల అతనికి ఉండే కన్సర్న్, వీటినన్నింటినీ కలిపి నేను వాళ్ళని పోల్చడం జరిగింది. రాజకీయాల కంటే వైసీపీలోకి వెళ్ళక ముందు ఒక ప్రశ్న, నాకు అది క్లారిటీ కావాలి. నాకు ప్రభాకర్ చౌదరి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిమ్మల్ని కోరి తెచ్చుకోండి ఆయన 1 టౌన్కి అనుకుంటా, ఓల్డ్ టౌన్ 1 టౌనే కదా అది తెచ్చుకున్నారు. ఆయనకు మీకు బాగా సంబంధం అండి. ఆ రోజు ఇక మీరు వైసీపీలోకి వెళ్తారనగా ప్రభాకర్ చౌదరి గారితో దాదాపు అరగంటకు పైగా రహస్యంగా మాట్లాడి వచ్చారు. 1 టౌన్ పోస్టింగ్ మీరు ఒకసారి గమనించండి. మంత్రిగా రఘువీరారెడ్డి గారు పవర్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావటం జరిగింది.
వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి రావటం జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. అసెంబ్లీ ఎలక్షన్లు జరిగిన తర్వాత ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత స్వయంగా మీరు ప్రభాకర్ చౌదరిని అడగండి, ఎన్నికైన తర్వాత మీరు న్యాయమైన ఎలక్షన్లను జరిపినారు, న్యాయమైన ఎలక్షన్లను జరపడంలో మీరు సహకరించినారు పోలీస్ ఆఫీసర్గా, మిమ్మల్ని అప్రిషియేట్ చేసి పోవడానికి రావడం జరిగిందని ఇంటికి రావడం జరిగింది. ఖచ్చితంగా అంతకు తప్పితే అతనికి నాకు ఎలాంటి వేరే రకమైన సంబంధ బాంధవ్యాలు లేవనేది నిక్కచ్చిగా మీకు తెలుసు. ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఎలక్షన్ బాగా చేశారంటే మీ మీద మీ ఇలాంటి హానెస్ట్ ఆఫీసర్ ఉంటే టౌన్లో లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అని తెచ్చుకున్నారు. ఆయన తెచ్చినారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను అప్పటికే పోస్టింగ్ కాంగ్రెస్ ఉన్నారు. ఎలక్షన్ తర్వాత మార్చుకోవచ్చు కానీ ఆయన మార్చలేదు, మిమ్మల్ని అలాగే పెట్టారు. నేను అడిగేది ఏంటంటే వైసీపీలోకి వెళ్ళక ముందు ప్రభాకర్ చౌదరి గారి ఇంటికి వెళ్ళి అరగంట సేపు ఆయన ప్రత్యేక గదిలో రహస్య మంతనాలు చేసుకొని వచ్చారు అంటే మీ అభిప్రాయం ఆయనకు చెప్పారు, నేను వైసీపీలోకి వెళ్ళాలనుకుంటానంటే ప్రభాకర్ చౌదరి గారు 2 రోజులు వెయిట్ చెయ్యి, నేను మాట్లాడుతున్నాను పైన మిమ్మల్ని నిలువరించే ప్రయత్నం చేశారు అనేది అయితే అప్పుడు కొంత ప్రచారం జరిగింది. వాస్తవమా కదా? 100% అది దుష్ప్రచారం ఉండవచ్చు, లేదా ఏదైనా గాలి వార్తలు ఉండవచ్చు. నేను స్వబుద్ధితో నేను స్వయంగా నిర్ణయం తీసుకుని నేను జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితుడనై నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయి ఎంపీగా పోటీ చేయడం జరిగింది తప్ప దీంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదనేది మీరు అందరు కూడా గమనించాలి. నారాజ్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు చూశారు అందరూ కూడా మిమ్మల్ని, అమ్మ మీ స్టేషన్ పరిధిలోకి ఏదైనా కేసు వచ్చారు మీకు ఫోన్ చేయడానికి కూడా భయపడే వాళ్ళు, తప్పు చేసిన వాడు మీ స్టేషన్కి వస్తే వాడిని తాట తీస్తారు, చాలా భయపడేవారు, చాలా దూకుడుగా ఉండేవారు. అంటే ఖద్దరు వేసినాక కూడా ఆ ఇష్యూస్ ఖమ్మభవన్లో కూడా కురబాల యొక్క ఫంక్షన్ జరిగితే లేదు హంగామా డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా జరిగింది హంగామా, అది పెద్ద ఎత్తున అదంతా జరిగింది. ఎందుకు అంత దూకుడుగా? అసలు ఆ దూకుడు ఎందుకు? కాదు మహేష్ బాబు కూడా కాదు. నేను అనేది ఏమంటే అప్పుడు జరిగినప్పటికీ నేను ఇన్స్పెక్టర్గా ఉన్నా. కురువ సంఘం ఇది గర్జన జరిగింది, దానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా రావటం జరిగింది. ఆ సభలోకి పోయినప్పుడు కొంత అంటే సభలోకి నేను పోవడం ఒక్కనే సింగిల్గానే జరిగింది. సభలోకి పోయినప్పుడు కొంత రసాభాస జరిగినది వాస్తవము, అది నేను దానికి ఎటువంటి కారణం కాదనేది కూడా మీరు గమనించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.